ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మే 12 పౌర్ణమి తర్వాత మీనరాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. వీరి దశ తిరగనుంది. మీరు ఎంతో కాలంగా ఊహించని విధంగా మీ దుఃఖం దూరం అవ్వబోతోంది. దీని కారణంగా మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. అయితే మే 12వ తేదీ పౌర్ణమి తర్వాత మీనరాశి వారికి ఏం జరగబోతోంది, వారి దుఃఖం ఏ విధంగా దూరం కాబోతోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి. బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓర్పును అధికంగా కలిగి ఉంటారు. కష్టపడి ఏదైనా పనిని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు. అలాగే కొత్త స్నేహాలు బంధాలు పరిచయమైనప్పటికీ కూడా పాత బంధాలను విడిచిపెట్టరు. కుటుంబ సభ్యులపైన అమితమైన ప్రేమ అనురాగాలను కలిగి ఉంటారు. కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమనే చెప్పుకోవాలి. అలాగే ఇది వీరికి ఒక పెద్ద బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక వీరి జీవితాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయి. మీకున్నటువంటి మంచి మనస్తత్వం చేత కూడా కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీరు కాంప్రమైజ్ కావలసిన అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే రాజీ పడవలసిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు. ఈ విధమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులకు దూరమై మరికొంతమంది వ్యక్తులకు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వీరు రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల కుటుంబ సభ్యులకి కూడా వీరిపైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతో కుంగిపోయి ఉంటారు. నమ్మిన వ్యక్తుల పట్ల మోసపోయిన పరిస్థితులు కూడా ఈ సమయంలో జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా కొంత కుంగుదలకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఉన్నప్పటికీ ఆ భగవంతుని ఆరాధనలో మీరు ఎప్పుడూ కూడా నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ప్రతినిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవానుడిని నిందిస్తూ ఉంటారు. అంటే శని నెత్తి మీద కూర్చున్నాడు, మాకు శని పట్టింది అని ఈ విధంగా శని భగవానుడిని నిందిస్తూ ఉంటారు. శని భగవానుడిని మాటలతో అవమానిస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు అస్సలు చేయకూడదు. శని భగవానుడిని ఏ రాశి వారు కూడా అవమానించకూడదు. వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలను కూడా అందిస్తారు. అది మనం ఆచరించే పనుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటే గనుక శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు. అంటే మనం చేసే కర్మలకు ఫలితాలు మాత్రమే శని భగవానుడు మనకి ఇస్తూ ఉంటాడు. అయితే శని భగవానుడిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సమస్యలకి పరిష్కారం కూడా లభించదు. మీకు ఎప్పుడైతే శని భగవానుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ శని భగవానుడి ఆశీస్సులతో మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటన్నింటినీ కూడా దక్కించుకుంటారు. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అంటే మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా మీ శక్తి మేరకు అంటే అప్పులు చేసి దానాలు చేయవలసిన అవసరం లేదండి. మీకు ఉన్నంతలో మీరు శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి.
ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం మీరు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి. మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ మీనరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ తేదీలలో మీ దుఃఖమంతా కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు. ఒక్కొక్కసారి జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒక సమస్య నెలలు కావచ్చు లేదా సంవత్సరాల తరబడి కావచ్చు మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, లేదా మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వవచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు, లేకపోతే బంధువులలో విభేదాలు. ఈ విధంగా ఒక్కొక్క జీవితంలో తీరని సమస్య అంటూ ఉంటుంది. వారిని వేధించేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఆ సమస్యకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధింపబడుతున్నారు. ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం సక్రమంగా తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభించవచ్చు. ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు. అలాగే అప్పులు చేసి కట్టలేని పరిస్థితుల్లో ఉన్న మీరు ఉన్నట్లయితే ఆ అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరిపోనున్నాయి. ఆ అప్పుల్ని కట్టడానికి మీకు మార్గం తెలుస్తుంది. నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది ఒక శుభ సమయంగా సూచిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు. లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించిన చక్కటి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి. పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు చదువుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. చదవడం వీలు కాకపోతే కనీసం వినడానికి ప్రయత్నించండి. అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్య ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ 2 రోజుల్లో మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, అక్షంతలు వేసి ఒక ఎర్రటి పువ్వును వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతుల్ని నుదుటి కంటే కూడా పైకి పెట్టుకుని 2 చేతులలో చెంబు పట్టుకొని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి. ఇలా సమర్పించే నీళ్లు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఏదైనా మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా టబ్లో కానీ ఆ నీళ్లు పడేలా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఇంట్లో అలాగే ఒంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. చూశారు కదండి, మే 12వ తేదీ పౌర్ణమి ఈ రాశి వారికి తీరని కోరిక ఏ విధంగా తీరనుంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీన రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.